धूनानां पङ्कौघं परमसुलभं कण्टककुलैः विकासव्यासङ्गं विदधदपराधीनमनिशं नखेन्दुज्योत्स्नाभिर्विशदरुचिकामाक्षि नितराम् असामान्यं मन्ये సరసిజమిదం తే పదయుగం. కమలము బురదలో పుట్టును, నాళము చిన్న చిన్న ముండ్లు ఉండును. సూర్యుడు లేనప్పుడు కమలము ముడుచుకొనును. పాద కమల ధారిణి అయిన కామాక్షీదేవి ఎల్లప్పుడూ వికాసమును కలిగించును. ముండ్లు వలె బాధ కలిగించు దుర్మార్గులకు అమ్మ పాదము దుర్లభము. ఓ కామాక్షీదేవి, బురద సమూహమును విదిలించుచు ముండ్లచే సుఖముగా చేరరానిది ఎల్లప్పుడూ పరాధీనము కాని వికాసము యొక్క సంబంధమును చేయుచున్న నఖచంద్ర కాంతుల చేత మిక్కిలి స్వచ్ఛమైన కాంతిగల నీ యొక్క పాదముల జంట ఈ అసాధారణమైన కమలముగా తలిచెదను. కమలము బురదలో పుట్టును, కానీ బురదను వెదజల్లదు. అమ్మవారి పాదకమలము బురదలో పుట్టలేదు, కానీ బురదను అనగా పాపమును దూరమునర్చును. కమల నాళమున చిన్న చిన్న ముండ్లు ఉండును, కానీ అమ్మవారి పాదము ముండ్లకు మిక్కిలి దూరమై ఉండును. అనగా జగత్తునకు ముండ్ల వలె బాధ కలిగించు దుర్మార్గులకు అమ్మవారి పాదము సులభముగా లభ్యము కాదు. కమలము సూర్యాధీనముగా వికాసము పొందును. సూర్యుడు లేనప్పుడు ముడుచుకొని ఉండును. అమ్మవారి పాదమట్లుగాక సూర్యుడు లేనప్పుడు ఉన్నప్పుడు అనగా సూర్య సంబంధము లేకయే ఎల్లప్పుడూ వికాసము కలిగియుండును. పైగా సూర్యునికే వికాసమును కలిగించును. అమ్మవారి అనుగ్రహము లేనిచో సూర్యుడు ప్రకాశింపజాలడు. సూర్యుడు స్వప్రకాశకుడని చెప్పుటయే కాని పరాశక్తి అయిన అమ్మవారి ఆధీనమైనదే అతని ప్రకాశము. అమ్మవారి పాదము ఎవరికి ఆధీనము కాక స్వయముగా వికాసము కలిగియుండును. కమలము చంద్రుని ప్రకాశమున అనగా వెన్నెలలో ముడుచుకొని పోవును, కానీ అమ్మవారి పాదము నకేందు కాంతులచే మిక్కిలి స్వచ్ఛముగా ప్రకాశించుచూ ఉండును. అందుచేత కమలము యొక్క లక్షణమునకు భిన్నములైన లక్షణములు గల కమలము సామాన్య కమలమని కాక అసామాన్య కమలమని సంభావించుచు అమ్మవారి పాదముల జంట అను కమలము నసాధారణ కమలముగా తలిచెదము. అట్టి శక్తివంతమైన అమ్మ పాదయుగళి మనసున నిలుపుకుందుము. అట్టి పాదములను ఎల్లవేళలా ధ్యానించదము, ఎల్లవేళలా నమస్కరించదము.